నమస్తే, నేను మధు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లోకేష్ గారి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనని ప్రశంసించడం జరిగింది. అసలు ఎందుకు ప్రశంసించారు, ఏం జరిగింది, ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, మాజీ ఎంపీ అయినటువంటి అరుణ్ కుమార్ గారు లోకేష్ గారిని ఎందుకు సార్ ప్రశంసించారు? ఏ విషయంలో ఆయనని మెచ్చుకున్నారు? సో సహజంగా మన సొంత వాళ్ళు ప్రశంసించడం, పొగడ్తలతో ముంచెత్తడం అనేది సహజం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు లోకేష్ గారిని పొగిడారని అంటే అది పెద్ద న్యూస్ ఏం కాదు, మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. అందుకే జర్నలిజంలో కూడా చెప్తారు, కుక్క మనిషిని కరిస్తే న్యూస్ కాదు, మనిషి కుక్కను కరిస్తే న్యూస్ అని. అలా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాజీ ఎంపీ, సీనియర్ పొలిటీషియన్, పైగా కాంగ్రెస్ వాది, కాంగ్రెస్ భావజాలం బలంగా పుష్కలంగా ఉన్నటువంటి లీడరు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అడిగినా అడగకపోయినా సపోర్ట్ చేసేటువంటి లీడర్గా ఆయనకి పేరుంది. అలాంటి ఆయన మొట్టమొదటిసారిగా లోకేష్ గారిని ప్రశంసిస్తూ మాట్లాడారు. ఇది కూడా ప్రెస్ మీట్లో మీడియాతో మాట్లాడుతూ ఆయన మాట్లాడారు. ఏ సందర్భంలో మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు అని అంటే, ఈ మధ్యకాలంలో కోవా బన్ ఇష్యూ వచ్చింది. ఈ మేడారం జాతర జరిగింది. ఆ మేడారం జాతరలో కొన్ని కోట్ల మంది పార్టిసిపేట్ చేశారు. దాదాపు అనేక రాష్ట్రాల నుంచి అక్కడికి వచ్చారు, విదేశాల నుంచి కూడా వచ్చారు. మేడారం జాతర అత్యంత అద్భుతంగా జరిగింది. తెలంగాణలో మేడారం జాతర, దాని ప్రాశస్త్యం, దాని ప్రాముఖ్యత అంటే అందరికీ తెలుసు. అక్కడికి కడప జిల్లాకు సంబంధించినటువంటి వల్లి అనేటువంటి ఒక అతను ఈ కోవా బన్ అమ్ముకోవడానికి వచ్చారు. వచ్చినటువంటి సందర్భంగా ఈ యూట్యూబర్ ఒక అతను వెళ్ళి, ఈ కోవా బన్ నీకు ఎందుకు వచ్చింది, నువ్వు కోవా బన్లో ఏం కలుపుతున్నావు నువ్వు అని చెప్పేసి అతన్ని ప్రశ్నించారు. అసలు ఇంత తక్కువ రేటుకి ఎలా అమ్మగలుగుతున్నావు, అసలు దీంట్లో ఏదో కలిపావు, హిందువులకి ఇది పెట్టేసి పిల్లలు ముట్టకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నావు, అలాలు చేస్తున్నావు, అంటే ఉమ్మి ఊసేసి మొత్తం ఇది చేస్తున్నావు, కుట్ర పండుతున్నావు, అది రకరకాలుగా పోర్ట్రేట్ చేశారు. ఆ ఇష్యూని పోర్ట్రేట్ చేసి ఆ వలి అనే అతన్ని అసలు నానా రకాలుగా రభస చేసేసారు. చేసేసిన తర్వాత అతను హిందూ ముస్లిం అనే యాంగిల్లో వచ్చేసింది ఇష్యూ. ఇష్యూ వచ్చినప్పుడు వలీకి సపోర్ట్గా చేస్తూ నేను వస్తాను, నీ కోవా బన్ నేను తింటానని చెప్పేసి లోకేష్ గారు ట్వీట్ చేయడం జరిగింది. అంటే వలీకి సపోర్ట్గా వెళ్ళారు. అయితే ఇప్పుడు ఎన్డీఏలో ఉంటూ వలీకి సపోర్ట్ చేయటం అనేది ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి నచ్చింది. ఎన్డీఏలో ఉంటే అర్థం ఏంటి, బీజేపీతో పొత్తులో హిందూ భావజాలను నింపించాలి కదా. సో కాబట్టి బీజేపీ భావజాలను నింపించాల్సినటువంటి లోకేష్ గారు ఈయన లౌకికవాదాన్ని, లౌకిక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాబట్టి ఖచ్చితంగా నేను ప్రశంసించాల్సిందేను లోకేష్ గారిని అని చెప్పి లోకేష్ గారిని ప్రశంసించారు మొట్టమొదటిసారిగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. వీళ్ళే లోకేష్ గారిని గతంలో విమర్శించినటువంటి దాఖలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే అసలు దారుణంగా విమర్శించారు లోకేష్ గారిని. లోకేష్ గారు బాడీ గురించి షేమింగ్ చేశారు, ఆయన్ని పప్పు అన్నారు, ఆయన తిన్నటువంటి బిస్కెట్లు ఎందని, ఆయన తిన్నటువంటి ఇవి ఉన్నాయి కదా నట్స్ ఉంటాయి, వాల్నట్స్, ఇవన్నీ వాటి లెక్క చేసి గందరగోళంగా రాశారు. వాళ్ళు మీడియాలో రాశారు, పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, రాజకీయాలకు పనికిరాడు అన్నారు, చాలా రాశారు. పాదయాత్ర అదే యుగళం యాత్ర స్టార్ట్ చేసేటప్పుడు కూడా, పాదయాత్ర చేసేటప్పుడు కూడా ఎన్ని రోజులు నడుస్తారు, 2-3 రోజులు నడుస్తారు, తర్వాత నడవలేడు అని చెప్పేసి అనుకున్నారు. ఎందుకంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు, గ్రామ వాతావరణం తెలియదు, ప్లస్ క్షేత్రస్థాయిలో ఎలా ఉంటుందో తెలియదు, కాబట్టి ఇతనికి ఏం తెలుసులే అని చెప్పేసి అనుకున్నారు, చాలా లైట్గా తీసేసుకున్నారు. ఇప్పుడు ఏకమేకై కూర్చున్నాడు ఆయన. ఏకమేకై కూర్చొని ఇప్పుడు వాళ్ళకి మింగుడు పడినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. అందుకే ఇప్పుడు లోకేష్ గారిని టార్గెట్ చేస్తూ ప్రతిరోజు ఏదో ఒకటి పెడుతున్నారు కదా, ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో ఆయన గురించి పెడుతూ ఉన్నారు. అదేమంటే రెడ్ బుక్ అంటారు. లోకేష్ గారు పెట్టిన రెడ్ బుక్ని అప్పుడు మడిచి పెట్టుకో ఏదైనా అన్నట్టుగా మాట్లాడుకున్నారు. ఆ విధంగా మాట్లాడారు ఎవరు, మన నాని వీళ్ళంతా. సో అలాంటిది ఇప్పుడు రెడ్ బుక్ అని ఏంటంటే భయపడుతున్నటువంటి పరిస్థితి. నిన్ను కూడా రెడ్ బుక్ కాదు, ఎల్లో బుక్ కాదు, బ్లూ బుక్ పెట్టుకోవాలి, ఆ రెడ్ బుక్ బ్లూ బుక్ అంటూ మమ్మల్ని భయపేస్తున్నారు అన్నట్టుగా బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారు ఎవరు మండలిలో. అంటే ఎప్పుడైతే లైట్గా తీసుకున్నారో, ఎప్పుడైతే రెడ్ బుక్ని అనుచితంగా మాట్లాడారు, కించపరుస్తూ మాట్లాడారు, అలాంటి వాళ్ళు ఇవాళ అలర్ట్ అయ్యి ఇప్పుడు లోకేష్ గారి వైపు చూస్తున్నారు. ఆయన ఇప్పుడు నిన్న అమ్మటి రాంబాబు గారు జైలుకి వెళ్ళారు మొన్న.
బెయిల్ మీద వచ్చారు. వచ్చేసారు. బెయిల్ మీదకి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడింది ఏంటి? ఇదంతా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మొత్తం అబ్జర్వ్ చేశారు, ఇదంతా లోకేష్ గారు చేశారు అని చెప్పి అంటున్నారు కదా. మరి అదే లోకేష్ గారిని ఆయన దేవుని పప్పు తుప్పు అని చెప్పేసి మాట్లాడారు. అవును. ఇదే మాటలు మాట్లాడారు, పప్పు తుప్పు అని. అవును. మరి ఇవాళ ఏంటి? ఇవాళ ఏమంటున్నారు? వాళ్ళే మొత్తం ప్లాన్ చేశారు, అయినా మేము భయపడము అని చెప్పేసి అంటున్నారు. సో భయపడమని ఎవరు అన్నారు? ఇప్పుడు ఆయన సీనియర్ లీడర్ అయ్యి ఉండి, సరే గెలిచింది 2 సార్లు 3 సార్లు గెలిచినా సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో చేసినటువంటి అంబటి రాంబాబు గారు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని దూషిస్తూ మాట్లాడారు? అది ఎవరైనా సమాజం సమర్థించేటువంటి పదజాలాన్ని ఉపయోగించారా? కాదు కదా. సో ఆయన కూడా ఇప్పుడు లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నారు. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడటం, మిగతా వాళ్ళు ఎవరో ఎట్లా మాట్లాడినా కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడటం, ఆయన ప్రశంసించడం అంటే డెఫినెట్గా ఒక పరిణితి చెందినటువంటి నాయకుడిగా లోకేష్ గారు ఎదిగారని చెప్పి అనుకోవడానికి ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఎందుకంటే శత్రువు లేదంటే వ్యతిరేకించేటువంటి వాళ్ళే మెచ్చుకోవటం అనేది అది చిన్న విషయం కాదు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన మాట్లాడుతుంటారు ఎప్పుడు ఏ ఇష్యూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 మధ్యలో పరిపాలన చేసినప్పుడు ఏ రోజు కూడా ఈ ప్రభుత్వం తప్పు చేస్తుందని చెప్పేసి అలా డైరెక్ట్గా ఏ రోజు అలా అనేక ఇష్యూలు వచ్చినాయి. అనేక రకాలుగా జర్నలిస్టులని తీసుకెళ్లి లోపల కూడా పెట్టారు, కేసులు పెట్టారు. ఆ రోజు కూడా మాట్లాడాలి ఆయన. జనరల్గా జర్నలిస్టులతో బాగుంటాడు ఆయన, కాంగ్రెస్ వాది, జర్నలిస్టులతో కొంచెం ఫ్రెండ్లీగానే ఉంటాడు. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు తప్పు, మీరు ఇళ్ల మీదకి వెళ్ళరు. ఆ రోజు ఇళ్ల మీదకి వెళ్ళారు కదా, అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఇళ్లలోకి వెళ్ళి పోలీసులు గోడలు దిగి వెళ్ళి ఇంట్లో లేడీస్ ఉన్నారని కూడా చూడకుండా ఎవరిని కావాలంటే వాళ్ళని పట్టుకొచ్చి లోపల వేశారు కదా, స్టేషన్లో పడేశారు కదా. మరి ఆ రోజు కూడా మాట్లాడాల. ఇప్పుడు అంటారు అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయడం తప్పు, అది కూటమికే నష్టం, ఈ చిలక పలుకులు వాళ్ళు పలుకుతున్నారు ఆయన. మరి ఆ రోజు నా ఇంటికి కూడా వచ్చారు పోలీసులు, 5 వచ్చారు పోలీసులు ఉదయాన్నే. మరి ఎందుకు వచ్చారు అంటే నోటీస్ ఇవ్వడానికి వచ్చాను. నోటీస్ ఇవ్వడానికి ఒక ఎస్ఐ 5 కానిస్టేబుల్ అవసరం అంటే ఒక భయానక వాతావరణాన్ని కల్పించాలి. నేను హైదరాబాద్లో ఉంటా, నేను చేసిన తప్పు ఏంటి? అసలు ఏం లేదు, మామూలుగా ఒక వీడియో చేశాను అంతే. ఆ వీడియో కూడా అనుచిత వ్యాఖ్యలు లేవు, ఆ అబద్ధాలు అసలు లేవు. కాకపోతే అక్కడ ఏదో 2 ఫోటోలు వాడాము. సో ఆ కారణం చేత వచ్చారు. మరి ఇంకా నాకన్నా ముందు దాదాపు 2,000 మందిని ఈ విధంగా చేశారు. సో కాబట్టి ఆ రోజున మాట్లాడినట్టు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇవాళ అంబటి రాంబాబు గారి గురించి లేకపోతే జోగి రమేష్ గురించి నుంచి మాట్లాడుతున్నారు. అంటే పక్కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లస్ దాంట్లో కూడా మళ్ళీ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి ఆయన సొంత మనిషి. అలాంటి ఆయన లోకేష్ గారిని పొగడడం అనేది డెఫినెట్గా ఈ వలి ఇష్యూలో, ఈ కోవబండి విషయంలో లోకేష్ గారు తీసుకున్నటువంటి స్టాండ్ ఏదైతే ఉందో అది ముస్లిం మైనార్టీని ప్రత్యేకించి ఎన్డీఏ కూటమి అనగానే అది బీజేపీ సనాతన ధర్మం ఏదో చెప్తా ఉంటారు, అది కూడా వ్యతిరేకం అయిపోయింది ముస్లిమ్స్కి అనేటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి సమయంలో లోకేష్ గారు ఏదైతే ఈ స్టేట్మెంట్ ఇచ్చారో ఇది డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ అందరి పార్టీ, ఇదేదో ఒక వర్గానికో లేక ఒక మతానికో సంబంధించిన పార్టీ కాదు. కాకపోతే రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీఏలో కూటమిగా ఉండాల్సి వచ్చింది అనేటువంటి సంకేతం డెఫినెట్గా ఇది బలంగా తీసుకెళ్తుంది. అందుకే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అంటున్నారు, నేను ఆశ్చర్యపోయాను అసలు ఎన్డీఏలో ఉంటూ కూడా ఆయన ఈ విధంగా మాట్లాడటం అనేది నిజంగా ప్రశంసనీయం అని చెప్పేసి ఆయన మాట్లాడటం అనేది డెఫినెట్గా అది తెలుగుదేశం పార్టీ కానీ లేదంటే లోకేష్ గారి అభిమానులు కానీ గర్వించదగినటువంటి స్టేట్మెంట్. సో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లోకేష్ని ప్రశంసిస్తూనే ఒక ముక్తాయింపు ఇచ్చారు. ఏంటి ఆ ముక్తాయింపు అంటే, హెరిటేజ్ అలాగే భారతీయ సిమెంట్స్ ఈ 2 కంపెనీలు హైదరాబాద్లో ఉన్నాయి, వాటిని ఆంధ్రప్రదేశ్ ఎందుకు తీసుకురావట్లేదు, ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి అలాగే చేస్తే బాగుంటుంది ఎన్డీఏ కూటమి అని చెప్పేసి ఆయన ముక్తాయింపు ఇచ్చారనమాట. పక్కా కాంగ్రెస్ వాదైనటువంటి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లోకేష్ గారిని ప్రశంసించడం నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. మరి దీన్ని బట్టే తెలుస్తుంది కేవలం సొంత పార్టీలోనే కాదు ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళు కూడా మరి లోకేష్ గారిని ప్రశంసిస్తున్నారంటే ఆయన ఏ రేంజ్కి ఎదిగిపోయారో ఇక్కడే స్పష్టంగా తెలుస్తుంది. సో వెయిట్ చేసి చూద్దాం, మరి ఈయన మార్పు అనేది ఈయన ఒక్కతోనే స్టార్ట్ అవుతుందా, మరి కొంతమంది మార్పులు మనం చూడాల్సి వస్తుంది అనేది వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.